జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కంటిన్యూ అవుతోంది. తొలి 2 గంటల్లో 9.2% పోలింగ్ రికార్డైంది. గతంతో పోలిస్తే మెరుగ్గా పోలింగ్ రికార్డైంది. ఈసారి ఎన్నికల్లో వృద్ధులు సైతం ఓటేసేందుకు ముందుకు వస్తున్నారు. షేక్పేట్ డివిజన్లోని గవర్నమెంట్ హై స్కూల్లో ఓటు వినియోగించుకున్నారు 85 ఏళ్ల వృద్ధురాలు పెంటమ్మ. మొన్నటి వరకు హాస్పిటల్లో ఉండి 5 రోజుల క్రితమే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు పెంటమ్మ. యూసఫ్గూడలోని ప్రభుత్వ స్కూల్స్లో 10 పోలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఇందులోనే దాదాపు 10,000 మంది ఓటర్లు ఓటేయనున్నారు. యూసఫ్గూడ చెక్ పోస్టులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పోలింగ్ సరళిని పరిశీలించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. సోమాజిగూడలోని పోలింగ్ బూత్లో ఓటేశారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్. షేక్పేట్లోని పలు పోలింగ్ బూత్లను విజిట్ చేశారు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి. శ్రీనగర్ కాలనీలోని నాగార్జున నగర్లో ఓటేశారు. ఎర్రగడ్డ డివిజన్లోని పోలింగ్ బూత్ను సందర్శించారు ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈవీఎంలు పనిచేయని చోట రిజర్వ్ ఈవీఎంలను రీప్లేస్ చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర డ్రోన్స్ను పరిశీలించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కంటిన్యూ అవుతోంది. తొలి 2 గంటల్లో 9.2% పోలింగ్ రికార్డైంది. గతంతో పోలిస్తే పోలింగ్ మెరుగ్గా నమోదైంది. ఈసారి ఎన్నికల్లో వృద్ధులు సైతం ఓటేసేందుకు ముందుకు వస్తున్నారు. షేక్పేట్ డివిజన్లోని గవర్నమెంట్ హై స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు 85 ఏళ్ల వృద్ధురాలు పెంటమ్మ. మొన్నటి వరకు హాస్పిటల్లో ఉండి 5 రోజుల క్రితమే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు పెంటమ్మ. యూసఫ్గూడలోని ప్రభుత్వ స్కూళ్లలో 10 పోలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఇందులోనే దాదాపు 10,000 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. యూసఫ్గూడ చెక్ పోస్టులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ సరళిని పరిశీలించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. సోమాజిగూడలోని పోలింగ్ బూత్లో ఓటేశారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్. షేక్పేటలోని పలు పోలింగ్ బూత్లను విజిట్ చేశారు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి. శ్రీనగర్ కాలనీలోని నాగార్జున నగర్లో ఓటేశారు. ఎర్రగడ్డ డివిజన్లోని పోలింగ్ బూత్ను సందర్శించారు ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈవీఎంలు పనిచేయని చోట రిజర్వ్ ఈవీఎంలను రీప్లేస్ చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర డ్రోన్స్ను పరిశీలించారు. యూసఫ్గూడ డివిజన్ వెంకటగిరి పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఐపీఎస్ అధికారులు. మాజీ డీజీపీ జితేందర్, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్, అడిషనల్ డీజీ అడ్మిన్ పర్సనల్ అనిల్ కుమార్, సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖా గోయల్ బై పోలింగ్లో ఓటు వేశారు. రేటు పోలింగ్ అప్డేట్స్ ఒకసారి తెలుసుకుందాం. వెంకట్ లైవ్ లో ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. వెంకట్, ఏంటి ఎలా జరుగుతోంది పోలింగ్? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ప్రారంభం అవడంతోనే స్టార్టింగ్ స్టోక్ కొంత ఆశాజనకంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలతో, గత పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే తొలి 2 గంటల్లో 9.24%గా ఈసారి పోలింగ్ శాతం నమోదైంది. అంటే గతంతో పోలిస్తే ఒక 2% ఎక్కువగా పోలింగ్ పర్సెంట్ నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు. అంటే రాగల మరొక 2 గంటల్లో, ఇప్పుడు మనం 9 o'clock చూసినాం, ఆ తర్వాత నెక్స్ట్ 11 o'clock వస్తుంది, ఆ తర్వాత 1 o'clock వస్తుంది. 1 o'clockలోగా అబోవ్ 45 to 50% పోలింగ్ శాతం నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మొత్తంగా కూడా 407 పోలింగ్ కేంద్రాల్లో ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో 900 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఆ 900 ఓట్లలో మేజర్గా కొన్ని నాన్ లోకల్స్, అదేవిధంగా కొంత అవుటర్స్ ఓట్లు కొన్ని పక్కన పెడితే 500 నుంచి 600 ఓట్లు ఉంటాయి. కాబట్టి పెద్దగా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లు కానీ, తర్వాత ఎక్కువగా హడావుడి ఎక్కువగా కనిపించట్లేదు. ఎవరికి వారుగా తొలి 2 గంటల్లో, తొలి 4 గంటల్లో స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్తున్నారు. చాలామంది అఫీషియల్స్ అంతా కూడా తొలి 2 గంటల్లోనే మెజార్టీగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. షేక్పేట పోలింగ్ కేంద్రంలో ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొద్దిసేపటి క్రితం షేక్పేటలోని ఓ పోలింగ్ కేంద్రంలో అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇకపోతే చాలా మట్టుకు అధికారులంతా కూడా ఐపీఎస్లు, ఐఏఎస్లు అంతా కూడా పెద్ద సంఖ్యలో యూసఫ్గూడ డివిజన్లోని వెంకటగిరి కాలనీలకు సంబంధించిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో ఐపీఎస్ అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్, అదేవిధంగా అనిల్ కుమార్ ఐపీఎస్ అడిషనల్ డీజీ పర్సనల్ అతను, అదేవిధంగా మాజీ డీజీపీ జితేందర్, శిఖా గోయల్ ఇలాంటి ఐపీఎస్లు, ఐఏఎస్లు అంతా కూడా వెంకటగిరి కాలనీలో ఉన్న పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా అధికారులు, అదేవిధంగా కొంతమంది ఇతరత్ర ఆఫీసర్స్ అంతా కూడా ఎస్ఆర్ నగర్, వెంకటగిరి, వెంగళరావు నగర్ కాలనీలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అంటే ఒక షేక్పేట, రహమత్ నగర్, బోరబండ ఈ 3 ఏరియాలలో పోలింగ్ కేంద్రాలు కాస్త బిజీగా ఉన్నట్టుగా, కొంత అక్కడక్కడ క్యూ లైన్లు ఉన్నట్టుగా కనబడుతున్నాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఈ 3 డివిజన్లో, మిగతా డివిజన్లలో
కోస్త పోలింగ్ మందకోడిగా కొనసాగుతున్నట్టు మనకు సమాచారం అందుతోంది. అంటే ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రతి పోలింగ్ బూత్లో 900 ఓట్లే ఉంటాయి కాబట్టి ఆ 900లో 600 ఓట్లే శాంతం వరకు యూజ్ చేసుకుంటారు కాబట్టి ఎవరికి వారుగా వచ్చి స్వచ్ఛందంగా ఫ్రీ అండ్ ఫెయిర్గా తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్తున్నారు. ఇకపోతే అభ్యర్థుల విషయానికి వస్తే అభ్యర్థులు మాగంటి సునీత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నవీన్ యాదవ్ ఆయా డివిజన్లలో కలిగి తిరుగుతూ ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ ముగ్గురు అభ్యర్థులు జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రతి పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్ళి ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఓటింగ్ సరళి ఏ విధంగా ఉంటుందన్నది కొంత మానిటర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కొన్ని కేంద్రాల దగ్గర పోలింగ్ బూత్ల దగ్గర బీఆర్ఎస్ ఏజెంట్లు అదేవిధంగా కాంగ్రెస్ ఏజెంట్ల మధ్య స్వల్ప ఉద్రిక్తతలకు దారితీసింది. ముఖ్యంగా బోరబండ ఏరియాలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కార్పొరేటర్తో గొడవపడిన సందర్భం ఉంది. అక్కడ కూడా 1-2 ఇష్యూస్ రిపోర్ట్ అయినాయి. ఇకపోతే వెంగళరావు నగర్లో బీఆర్ఎస్ కార్పొరేటర్ ఏచగా తిరుగుతూ కారు గుర్తుకు ఓటేలని ప్రచారం చేస్తున్నట్టుగా కూడా కాంగ్రెస్ నేతలు అధికారులకు ఫిర్యాదు చేశారు. మొత్తంగా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ అయితే సజావుగా కొనసాగుతుంది. తొలి 2 గంటల్లో 9.24% పోలింగ్ శాతం నమోదైంది. మరొక 2 గంటల్లో నెక్స్ట్ మనకు 11 o'clock వస్తుంది కాబట్టి 11 o'clock కల్లా ఈ పోలింగ్ శాతం కొంత మెరుగయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా షేక్పేట, బోరబండ, రహమత్ నగర్ ఈ 3 డివిజన్లలో ముస్లిం మైనార్టీలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వారంతా కూడా ప్రతి పోలింగ్ బూత్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా కొన్ని బిజీ కొన్ని లైన్లన్నీ కూడా కొంత క్యూ అంతా కూడా ఎక్కువగా ఉన్నట్టుగా మనకు రిపోర్ట్ అవుతూ ఉంది. అయితే 11 గంటలకల్లా ఈ పోలింగ్ శాతం దాదాపు 10% అంటే ఆల్మోస్ట్ అబౌట్ 20% ఎక్కువగా నమోదవుతుందని ఒక అంచనా అయితే వస్తుంది. అయితే 1 గంట లోపు ఎంత పోలింగ్ శాతం నమోదవుతుంది, ఎంత పోలింగ్ శాతం నమోదవుతుందన్నదే అధికారులు అంచనా వేస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా పోలింగ్ శాతం మెరుగు కోసం విశ్వ ప్రయత్నాలు చేసినాయి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్గా వాళ్ళ కాంగ్రెస్ క్యాడర్ని అదేవిధంగా లీడర్స్ని ఉద్దేశించి కొంత రివ్యూ చేసినారు. డెఫినెట్గా ఇళ్లలో ఉన్న ఓటర్లందరినీ కూడా పోలింగ్ కేంద్రాల వైపు తరలించాలి. ఈసారి 60% 70% పైగా పోలింగ్ నమోదు చేయించాల్సిన గురుతర బాధ్యత రాజకీయ పార్టీలపైన ఉంది. ముందున అధికార కాంగ్రెస్ పార్టీ ఈ దిశగా ముందుకు సాగించాలని కూడా ఆ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి నిన్న మంత్రులతో అదేవిధంగా ఇతరత్ర నేతలతో కొంత రివ్యూ కూడా నిర్వహించారు. ఇక పోల్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే పోల్ మేనేజ్మెంట్ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పోటీపడి కొంత పోల్ మేనేజ్మెంట్ అయితే చేసినాయి. బీఆర్ఎస్ నేతలు కూడా పోలింగ్ కేంద్రాలకి తమ ఓటర్లను అక్కడికి తీసుకెళ్లేలా ప్లాన్లు చేస్తున్నారు. బీజేపీ నేతలు కూడా అదే దిశగా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొత్తంగా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ చాలా సజావుగా కొనసాగుతుంది. పోలింగ్ శాతం గతంలో కంటే కొంత ఆశాజనకంగా ఉందని మనం అనుకోవచ్చు. మధ్యాహ్నం లోపు ఎంత నమోదవుతుంది, మధ్యాహ్నం తర్వాత ఎలా నమోదవుతుందన్నది అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి గతంలో ఇక్కడ ఎన్నడూ లేని విధంగా ఈసారి పోలింగ్ కేంద్రాలు పెంచారు, డ్రోన్ వినియోగం పెంచారు. ఒకవేళ ఓటర్లు కనుక మొబైల్ తీసుకెళ్తే మొబైల్ డిపాజిట్ సెంటర్లను కూడా పోలింగ్ కేంద్రాల బయట ఉంచారు. ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద లైటింగ్ కానీ ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద వాటర్ ఫెసిలిటీ కానీ అన్నీ అంటే సిటీలో అంటే పలానా చిన్న సాకుతో ఒక ఓటర్ పోలింగ్ కేంద్రానికి రాలేకపోయారు అన్న కాంప్లైంట్ రాకూడన్న ఉద్దేశంతో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు సజావుగా పకడ్బందీగా చేశారు. అయితే పోలింగ్ పర్సెంటేజ్ ఎంత అవుతుందనేదే ఇక్కడ చర్చ. బస్తీలో ఎట్లా అవుతుంది, ఇతరత్ర కాలనీలో ఎట్లా అవుతుంది, ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్న కాలనీలో ఆ బస్తీలో పోలింగ్ శాతం ఎంత నమోదవుతుందన్నది మనకు 12 గంటల వరకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చంద్రిక.